వెల్కమ్ బ్యాక్. ఎమర్జెన్సీ అంటే ఇప్పటికీ ఆనాటి నాయకులకు ముచ్చెమటలు పడతాయి. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరికి వణుకు పుడుతుంది. అంతలా అప్పట్లో ఇందిరాగాంధీ ఏం చేసింది? 21 నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ దేశంలో మాయని మచ్చగా ఎందుకు నిలిచిపోయింది? ఇప్పుడు మన దేశంలో అలాంటి పరిస్థితులున్నాయన్న హెచ్చరికల్లో నిజమెంత? స్వాతంత్రం వచ్చాక భారతదేశ చరిత్రను రాయాలంటే దానిని ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ తర్వాత అని రాయాల్సిన పరిస్థితి ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం స్వేచ్ఛావాయువులు పీల్చడం మొదలుపెట్టిన తర్వాత భయంకరమైన అణచివేతకు గురైందనే వాస్తవం మింగుడు పట్టం కష్టమైనా అది అక్షరాల నిజం. ప్రాథమిక హక్కులు రద్దు కావడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తిన వారిని జైళ్లలో కుక్కడం, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం లాంటి నియంత పాలన లక్షణాలను భారతదేశం చవిచూస్తుంది. ఎమర్జెన్సీని ప్రకటించిన మర్నాడే దాని ఎఫెక్ట్ దేశమంతా పడింది. కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్బంధించారు. ఎదురు తిరిగిన రాజకీయ నాయకుల్ని, పాత్రికేయుల్ని అందరినీ మీసా చట్టం కింద అరెస్టు చేశారు. జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వాజ్పేయి, అద్వానీ, మధు దండావతే, రామకృష్ణ హెగ్డే, అరుణ్ జైట్లీ లాంటి చాలా మంది నేతలు ప్రభుత్వ దమనకాండపై తిరగబడి జైళ్లకెళ్లారు. కాంగ్రెస్ కు అనుకూలంగా మారాలని చాలా మందిని తీవ్రమైన హింసలకు గురిచేశారు. ఆ 21 నెలలు పత్రికలపై తీవ్రమైన ఆంక్షలుండేవి. స్థానిక డీజీపీ ఆమోదించిన వార్తలు మాత్రమే ప్రచురితమయ్యేవి. అప్పటి అధికార ఛానల్ దూరదర్శన్ ఇందిరను పొగడడానికి మాత్రమే పనిచేసింది. ఇదేం అన్యాయమని ప్రశ్నించడానికి న్యాయ వ్యవస్థకు కూడా అధికారం లేకుండా సంకెళ్లు వేసిన పరిస్థితులవి. అధికారమంతా ఒకే చోట, అరాచక శక్తులు చెలరేగాయి. ఇందిర తనయుడు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా మారిపోయాడు. ఏకంగా దేశానికి మరో రాజ్యాంగం రాయించే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో భారతదేశమంతా తమ కుటుంబ పాలన కిందే ఉండేలా కొత్త రాజ్యాంగం రాయించడానికి ఓ కమిటీని కూడా నియమించాడు. అంతేకాదు, అప్పటికే ఉన్న రాజ్యాంగంలో 39 నుంచి 42 వరకు సవరణలు చేశాడు. వీటితో పాటు ప్రజల మీద ఆంక్షలు విధించారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. 1976 నుంచి 77 మధ్యకాలంలో ఏడాదిలో 83 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్బంధంగా చేయించారు. అప్పట్లో అవివాహితులకు కూడా ఈ ఆపరేషన్లు చేయించారన్న ఆరోపణలున్నాయి. ఆ రకంగా పత్రికలు నోరు మూయించడం, టీవీ రేడియోలను చేతిలో పెట్టుకోవడం, ప్రతిపక్షాలని జైల్లో పెట్టడం, ప్రతిపక్ష కార్యకలాపాలను నిషేధించడం, నిరసనలను ఎలాంటి అవకాశం లేకుండా చేయడం, ఒక రకంగా దేశం మొత్తం ఒక నిరంకుశత్వంలో, ఒక దుర్మార్గమైన నియంతృత్వంలో ఉన్నటువంటి పరిస్థితి అది. దీనికి పరాకాష్టే సంజయ్ గాంధీ ఆఖరికి పెళ్లి కాని వాళ్లకు, వృద్ధులపైన కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించినటువంటి దుర్మార్గం కూడా మనం చూసాం. ఢిల్లీలో జామా మసీదు ముందున్న బస్తీలన్నీ బలవంతంగా ఖాళీ చేయించారు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులని నిషేధించారు. తమకు ఎదురు తిరిగిన వాళ్లందరినీ నిర్దాక్షిణ్యంగా చంపించేశారు. అప్పట్లో ప్రభుత్వ విధానాలను ఎదిరించిన కేరళ ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్ వంటి వారిని సర్కారీ దళారులు దారుణంగా అంతం చేశాయి. ఇలాంటి దారుణాలు ఎన్నో ఎమర్జెన్సీ సమయంలో కొనసాగాయి. ఇలా 1975 జూన్ 25న ప్రారంభమైన ఎమర్జెన్సీ 1977 మార్చి 23 వరకు కొనసాగింది. ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయా? అప్రకటిత ఎమర్జెన్సీ నేడు నడుస్తోందా? దేశంలో మరో ఎమర్జెన్సీ రానుందా? అవును, మీరు చూస్తున్నది నిజమే. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు కొందరు. ఆనాడు ఇందిర రాజ్యాంగంలో ఆర్టికల్ ఆసరా చేసుకుని ఎమర్జెన్సీ విధిస్తే నేటి పాలకులు తమ అధికార బలాన్ని ఉపయోగించుకుని ఎమర్జెన్సీ నాడు ఉన్న అరాచకాన్ని ఇప్పుడు కొనసాగిస్తోంది. అవును, అప్పట్లో ఎమర్జెన్సీ టైంలో ఉన్న ఆంక్షలు, ఒత్తిళ్లే ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో ఉన్నట్లే ఇప్పుడు పౌరులకు ఎలాంటి హక్కులు లేవు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అనధికారికంగా కొనసాగుతోంది. ఇటు కేంద్రంలో, అటు రాష్ట్రంలో అధికార పార్టీలు సాగిస్తున్న దమనకాండాలు చూస్తుంటే నిజంగా ఎమర్జెన్సీ రోజుల్లో జరిగిన దురాగతాలను మించిపోయేలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని బతకనివ్వకుండా చేస్తున్న ధోరణి మనకి ఇందుకు చక్కటి ఉదాహరణ. గవర్నర్ ద్వారా, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా పాలించడం, ఢిల్లీ పోలీసుల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ పెద్దలపైన కేసులు పెట్టించడం, ఢిల్లీలో 67 సీట్లు తెచ్చుకొని ప్రజలు అప్రతిహతంగా బ్రహ్మరథం పట్టినటువంటి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన నామినేటెడ్ గవర్నర్ ద్వారా పాలన సాగించడం అనేది రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించడం. ఇవన్నీ ఎమర్జెన్సీ లక్షణాలే. ఎమర్జెన్సీ ధోరణులను మనకు తెలియజేస్తుంది. ఎవరు ఎంతమంది పిల్లలు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరు ఏ పండుగ జరుపుకోవాలి, ఎవరు ఏది చేయాలి అనేటువంటి ఒక నిర్బంధం, ఇది నిర్బంధంగా వీళ్ళు ఈ పని చేయాలి అని చెప్పేటువంటి దుర్మార్గం, లేకపోతే వీళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి పోవాలి, ఇలాంటి ధోరణులు పౌర సమాజం నుంచి కూడా కొన్ని సెక్షన్ల నుంచి వస్తున్నాయి. 40 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ రాజ్యాంగం ప్రకారం యావత్ దేశాన్ని గుప్పిట పెట్టుకుని 2 ఏళ్ల పాటు చీకటి పాలన కొనసాగించింది. కానీ నేటి పాలకులు అధికారంలో ఉంటూ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తమ ఆధిపత్యంతో అధికార బలంతో దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నారు. అప్పట్లో ఇందిర రాజ్యాంగబద్ధంగా చేసిన చర్యను నేటి పాలకులు నిత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే నిజంగా అప్రకటిత అత్యవసర స్థితి కొనసాగుతోందా అన్న అభిప్రాయం స్థిరపడుతోంది. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.